రాజ్కోట్లో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా సులభంగా గెలుస్తుంది. ఇంకా 2 మ్యాచ్లు ఉండగానే సిరీస్ గెలిచేస్తుంది అని భావిస్తే అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టు భారత్ జట్టుకి షాక్ ఇచ్చింది. సూర్యసేనని ఓడించి సిరీస్ చేజారిపోకుండా కాపాడుకుంది. మొదటి 2 టీ20 మ్యాచ్లు గెలిచిన భారత్ జట్టు మూడో టీ20లో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆడిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పిచ్పై ఇంగ్లాండ్ ఇచ్చిన స్కోర్ని ఛేదించడం చాలా సులభమని గత రికార్డ్స్ చెబుతున్నాయి. అయినప్పటికీ మన బ్యాటర్లు నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్కి గెలుపుని గిఫ్ట్గా ఇచ్చారు. మన బ్యాటర్ల వైఖరిని చూసి కోచ్ గంభీర్ కూడా మ్యాచ్ చివర్లో గరంగరంగా కనపడ్డాడు. ఇక సూర్య కూడా మీడియా సమావేశంలో బ్యాటింగ్ వైఫల్యం వల్లనే మ్యాచ్ చేజారిపోయింది అంటూ ఒప్పుకోవడం జరిగింది. డ్రెస్సింగ్ రూమ్ లో దీనికోసం చర్చించి తదుపరి మ్యాచ్ కి సిద్ధమవుతామని చెప్పుకొచ్చాడు. ఒకసారి మనం ఈ సిరీస్ లో బ్యాటింగ్ గణాంకాలు గమనిస్తే మొదటి మ్యాచ్ అభిషేక్ శర్మ వలన, రెండో మ్యాచ్ తిలక్ వర్మ వలన గెలిచాం. మిగతా బ్యాటర్లు పెద్దగా పీకిందేమీ లేదు. ఈ ఇద్దరు ఫెయిల్ అయినప్పుడు మిగతా బ్యాటర్ల అందరి లోపాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మూడో టీ20 మ్యాచ్ ఓటమితో అప్సెట్ గా ఉన్న గంభీర్ టీమిండియా జట్టులో ఓ ఇద్దరికి సుతిమెత్తని హెచ్చరికలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారిలో మొదటివాడు సంజు శాంసన్. 2024 చివరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన సిరీస్లో 4 టీ20 మ్యాచ్ల్లో 2 శతకాలు సాధించిన శాంసన్ తన సత్తా చాటాడు. గతేడాది బంగ్లాదేశ్పై సొంత గడ్డపై కూడా శతకం బాదాడు. దీంతో అతడికి వరుసగా బీసీసీఐ అవకాశాలు ఇస్తూ ఉంది. అయితే సంజు మాత్రం ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లో ఒకే రీతిలో అవుట్ అయ్యి ఆశ్చర్యపరిచాడు. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్ ద్వారా 3 మ్యాచ్ల్లో అతన్ని అవుట్ చేశాడు. సంజు బ్యాటింగ్ లోపాలను అర్థం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు అతన్ని ఆరంభం నుండి ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఇక తన లోపాన్ని అధిగమించలేకపోయిన సంజు తన వికెట్ ని సులభంగా పారేసుకున్నాడు. ఇప్పుడు ఇదే అతడిని విమర్శల పాలయ్యేలా చేస్తుంది. అయితే గతంలో సంజుకి ఎంతగానో అండగా నిలిచిన గంభీర్ కూడా సంజు వైఖరిపై కొంచెం అసహనంగా ఉన్నాడు. దీంతో సంజు బ్యాటింగ్ పద్ధతిని మార్చుకోవాల్సిందిగా గంభీర్ అతడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రెండో ఆటగాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. టీ20 స్పెషలిస్ట్ గా పేరు సంపాదించిన సూర్య ఎందుకో ఈ మధ్య తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో వెనుకబడిపోతున్నాడు. ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభిస్తూ ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ ఆ ధాటిని చివరి వరకు కొనసాగించడంలో ఫెయిల్ అవుతున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో 20 పరుగులలోపే అవుట్ అయిపోతున్నాడు. కెప్టెన్ గా బాధ్యతగా ఆడాల్సిన సూర్య అనవసరమైన షాట్స్ ఆడి వికెట్ కోల్పోవడమే కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగేలా చేస్తున్నాడు. చివరి వరకు అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్థిపై ఆటోమేటిక్గా ఒత్తిడి ఉంటుంది అనే విషయాన్ని మరిచిపోయి సులభంగా అవుట్ అయిపోవడంతో ప్రస్తుతం సూర్యపై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 2 మ్యాచ్ల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఖచ్చితంగా భారత విజయాలలో కీలక పాత్ర పోషించాలి. లేని పక్షంలో వీరిపై మరింత అసహనం పెరగడం ఖాయం. మరి ఈ ఇద్దరు ఆటగాళ్లు రాబోయే 2 మ్యాచ్ల్లో ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.